హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే మళ్ళీ ఇప్పుడు ఏలూరు అయితే వెళ్తున్నామండి. ఒంగోలు ట్రిప్ అయితే అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఒక 85 కిలోమీటర్లు అయితే వస్తుందండి ఏలూరు. ఇది మా ఊరు నుంచే మా రిలేటివ్స్ దగ్గర అయితే ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళి చినికి అయితే పడుతున్నాయి. అక్కడ ఇంటి సామాన్లు అయితే లోడ్ చేసుకొని మళ్ళీ మా ఊరికి వేసుకొని రావాలి. వేసుకొచ్చి మళ్ళీ మా ఏరియా దగ్గర నుంచి మళ్ళీ ఇంటి సామాన్లు లోడ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వేసుకెళ్ళాలి. లోడ్ అయితే కదా అయ్యి బాబోయ్, ఒకటి మామూలుగా లేదండి బాబు. ఏమన్నా కవర్ ఉంది కదా, తక్కువ దాంట్లో కప్పే దిగాను. ఓకే సరే. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇలా ఉందండి బాబు. సింపుల్ పడకుండా ఉంటే మనకి కరెక్ట్గా లోడింగ్ అయ్యేంత వరకు ఉన్నా చాలు. తర్వాత మళ్ళీ బరకం కట్టేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు. గ్రామాలకు వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ వర్షం వచ్చిందంటే ఈ బీరువాలు ఈ హైట్ వస్తాయి కదా, వాటి మీద బరకం కట్టే ఉంటే బరకం మీద చిరిగిపోద్ది. ఇక్కడ మళ్ళీ లేదు, ఎదర ఇందాక సింగిల్ పడ్డాయి. ఇంకెక్కడుంటే అక్కడ కొట్టేస్తుందండి. ఈ కొద్ది మొక్క బాగోదు. ఇంకెదరికి వెళ్ళామంటే రోడ్డు ఎక్కడ చూసుకోవాలి. మనం వెళ్ళే దారి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత అచ్చలి, తర్వాత పెప్పర, తాడేపల్లి కూడా హైవే అంతా వెళ్ళిపోయి ఇంకా ఏలూరులో దిగుతాం హాస్పిటల్ దగ్గర. వర్షం అయితే మామూలుగా కాదండి, రేజ్ అయిపోయినా. ఇప్పుడు మనకు లోడింగ్ వచ్చి పెద్ద మనుషులు చూపిస్తాం చూడండి మిమ్మల్ని. ఈడు అని వాండరు మనకి సామాన్లు వేసుకొచ్చి ఈడే వాళ్ళ ఫ్రెండ్ అంట. వీళ్ళిద్దరూ లోడ్ వేస్తారు. బాబోయ్ రేజ్ అయిపోయింది బాబోయ్, మొత్తం బండి అంతా తడిసిపోతాయి. నువ్వు సామాన్లకి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏదో నెత్తుకోవాలి. అవి తడవకుండా మీ అమ్మాయికి ఫోన్ చేసి గోన్ గుడ్లు లాంటివి ఏమైనా ఉంటాయి చూడండి. గోన్ అన్న సరిపోతుంది, కొన్ని మ్యాట్ అన్న చూస్తాను. ఏమైనా స్టీల్ సామాన్లు ఉంటాయి కదా, కొట్టేస్తుంది. అంతా కరెక్ట్ గా టైమింగ్ అంతా ప్లాన్ చేసుకున్నాండి. ఇది అలా 12 అయిపోతే 2 గంటలు 3 గంటలు రెస్ట్ తీసుకున్నా కానీ మళ్ళీ 3 దాన్ని బండి ఎట్టాలి అనుకున్నాం. ప్లానింగ్ అంతా అప్సెట్ అయిపోయిందండి బాబు. లేదా చెప్పు ఎన్ని తిన్నావు చెప్పు. ఇప్పుడు వచ్చి చిన్నపిల్లలతో మాట్లాడండి అయ్యా. వీళ్ళు నీకు చిన్నపిల్లలా అంటారు. ఆ రోజులు రోడ్డు మీద దున్నుతా ఉంటారు. పసిపిల్లలు కాదు వీళ్ళు. రైల్వే గేట్ కూడా తీసే ఉంది మన కోసం. లొకేషన్ చెప్పు, నీకు ఎంతమంది ఉన్నారు? అబద్ధాలా ఈ రోజుల్లో గాడపల్లని అబద్ధాలు ఆడడం మిమ్మల్ని చూస్తాం. ఇదేండి జాంపండి అదండి, ఇది జాంపండి జాంపల్ మళ్ళీ ఇక్కడ లేదు అంటే ఇంకా దీనికి 3 ఎక్కడ వస్తే అక్కడ కొట్టేస్తుంది. అది లేదండి అంటే పోన్లే మనం మంచిది అనుకోండి. బండి అన్న ఆడుతుంది ఈలోగాన. సాంగ్స్ పెట్టుకుందాం అంటే కాపీ రైట్ అయిపోద్దండి. చెప్పు డబ్బులు ఎంత చెప్పు. 100 రూపాయలతో డ్రైవర్ కి పక్కన క్లీనర్ కి మీ ఇద్దరు ఏం టిఫిన్ ఇస్తారని క్లీనర్ మళ్ళీ నీ పెద్ద క్లీనింగ్ చేస్తాడా? హైవే పక్కన డాబా గరుడ రెస్టారెంట్ అక్కడ వేవడం దగ్గర ప్లేట్ 2000 ఏదో ఉంటది అక్కడ. సరిపోతారు డబ్బులు. వారం కూడా అమ్మరు, సంవత్సరం అంతా అందులో ఉంచి తింటారు. అయితే ప్రేమ్ కూడా అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చారా అనుకుంటాడు. అనుకుంటావా? సంవత్సరం ఎట్టు కూడా తింటారు. 2 ప్లేట్లు అంటే ఎంత అనుకున్నావు? 4000.
కాదు అప్పటికే అడుగుతాలేమో ఎక్కడికి వెళ్తున్నావు అని డైలాగ్ వేస్తారు ఇప్పుడు. మేము వెళ్ళిపోతాం, మా బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేయండి. ఓ 10 రూపాయలు దిగుగా వచ్చింది తిప్పులో రెస్టారెంట్ దాకా వెళ్ళలేదు అన్నారు. 100 రూపాయలు ఎట్టుకు వచ్చావా దారిలో? పొద్దున్నే 4 బియ్యం ఉంటది. 4 బిర్యానీ బిర్యానీ తీసుకో బాగుంటదండి. చిట్టుముత్యాలు చిట్టు ముత్యాలు అంటారు అంతే. ముక్కలు అయిపోతుంది కదా ఎలాగ బిర్యానీ అన్ని మళ్ళీ వేడి చేసి ముక్కలు చేసి తిప్పి ఇటు సైడ్ కాదు, ఆరిజినల్ సైడ్ చిట్టుముత్యాలు ఇటు సైడ్ ఏమో కొంతమంది అంటారు కానీ చిట్టుముత్యాలు అంటే ఇంకా కోట రైస్ నే నౌకలు చేస్తారం లేదండి. ఇప్పుడు కోట బియ్యం అలాగే ఉన్నాయి బాబా. మన టైం బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మరి వర్షం లేదు, కరెక్ట్గా లోడింగ్ పాయింట్ దగ్గర కూడా లేకపోతే గొడవ లేదండి మనకి. శనివారపేట. మనం అయితే ఇప్పుడు తాడేపల్లిగూడెం అయితే వచ్చేసామండి. మరి ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు అయితే బాగోదు. అక్కడ నుంచి హైవే 45 కిలోమీటర్స్ ఏలూరు. మనం అయితే ఇప్పుడు బేవడాల దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లు ఉంటుందండి వెళ్ళేది మన ప్లేస్ అయితే. ఫాస్ట్కి వెళ్తారు, ఫాస్ట్కి వెళ్ళి గుమ్మలు లోడింగ్ పెట్టేసుకోవాలి లేట్ చేయకుండా. ఎక్కడ కూడా మళ్ళీ ఎక్కడ పడ్డావు, మరి ఇక్కడ వర్షం పడ్డది. మన లోడింగ్ ప్లేస్ దగ్గర పడకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాకా పడలేదు, మరి ఇప్పుడు పడేది. ఎదరు గట్టిగా కొట్టింది వర్షం. ఇక్కడ నుంచి కొట్టింది మళ్ళీ ఎదరు ముక్క వరకు అనుకుంటా, ఎవరి వరకు రాలేదు. కైకరాది భయంకరం. వీళ్ళు చెప్తారు రోడ్డు మీద ఆపకూడదని చెప్పి. ఎలా ఏంటి నౌడూరు అన్న వెళ్ళిది అది. సరే ఆల్రెడీ తీసుకుంటా వస్తున్నా లాక్ కూడా వస్తాడు. నెక్స్ట్ వీడియో ఏలూరు వీడియో వస్తాడు. మన సబ్స్క్రైబర్ ఫేమస్ అయిపోతున్నా అమ్మాయి కాదు. లోకేష్ గారు ఇప్పుడు కిరాయి ఎక్స్ట్రా ఇవ్వాలి నీకోసం. ఇప్పుడు మీ సామాన్లు మీ కిరాయిని నిన్ను ప్రమోట్ చేస్తున్నాడు. నేను హీరో అయిపోతావు, ఇన్స్టాగ్రామ్ మోడల్ ఆడతావు. రేపు పొద్దు నుంచి మోడల్ డాన్స్ చేస్తావు వాళ్ళకి వెళ్ళి. సర్లే కానీ ఇప్పుడు ఏంటి మరి ఎక్కడ ఆపం చెప్పు. మీరు అడగరేంట్రా? ఇప్పుడు ఆపాలి తెల్లగా బాగుంటుంది. కరెక్ట్గా డీజే బాక్స్ పెట్టింది కూడా వీడియో చూస్తున్నారు మరి. ఆ బండి కదా నాకు ఎక్కడికి వచ్చిందంటే మన బండి చూసి బండి స్లో అయిపోయింది. అప్పుడు స్పీడ్ గా కొట్టుకొచ్చింది, స్లో అయిపోయింది. ఇలాగా చూసుకున్నారేమో అనుకున్నాను నేను, అప్పుడే అనుకున్నాను. వచ్చేసామండి మరి ఆశ్రమ హాస్పిటల్ దగ్గరికి. లెఫ్ట్ ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోడింగ్ పాయింట్. ఇదే కదా ఏరియా.
వచ్చే మెకానిక్ చెప్. వ్యాన్ అందరికీ తెలుసు. ఓకే ఓన్లీ ఓకే ఓకే. మేమైతే వచ్చామని చెప్పు చెప్పు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్ చేయలేరు వచ్చింది. సామాన్లు వేసుకుని అయితే నేను గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్ ఈరోజు 10,000 ఇస్తున్నాను. నేను సామాన్లు వేసుకెళ్ళాను. ఒక 6,000 ఇస్తాను గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్ కి. ఈ బండి కూడా ఇచ్చేస్తున్నాను. ఈ బండి కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకో ఈ కుర్చీ కూడా ఇస్తున్నాను. ఇంకొండ స్పెండర్ కూడా ఇస్తున్నాను. ఓకే బాయ్. ఫాలో చేయండి. పక్కన ఉన్న గంట కొట్టి సబ్స్క్రైబ్ అన్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే కొనుతవాడి నుంచి ఏలేరు వచ్చాము సామాన్లు తీసుకెళ్ళకి. ట్రిప్ అయితే ఒకటి వచ్చింది. ఇదైతే 17 కిలోమీటర్లు ఉంటుంది. ఏలూరు నుంచి కొంతడికి 17 కిలోమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, అయితే గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్ లైక్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ నొక్కండి. రండి వాళ్ళు అంటవా అనరా అన్నా కదా ఇప్పుడు దాకా ఆల్రెడీ సైకిల్ కోసం ఇప్పుడు మళ్ళీ పాపం ఇందాక చాలా ధర్నా చేసాడు. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బయలుదేరాలి. ఇంకెక్కడి నుంచి మళ్ళీ ఒక 2 గంటల ప్రయాణం. మొత్తం పైన ఆపకూడదు. ఎందుకు కట్టామంటే మొత్తం ఏ బీరువాలు అయ్యి ఏ బరకాన్ని ఏడ్చుకుంటా. ఇంకా బరకం అయితే కట్టలేదు. అందుకే ఒకవేళ వాతావరణం తేడాకుండా కట్టుకోవచ్చులని కట్టలేదు. అప్పుడు తర్వాత కట్టుకోవచ్చు, ఫ్రీగా చిరక్కుండా ఉంటుందని చెప్పేసి. రా కోతట్లో వంకాయలు వెళ్దా ఇది కనిపెడుతున్నారు కదా. వీడు వంగుంటా వంకాయలు కోసి రాకు వీడు. స్టెప్లు అయ్యి ఇందాక నుంచి చేస్తున్నావు కదా. స్టెప్లు వేస్తున్నావు కదా. ఎయిరా డైపరా ఇది ఇలా గుద్దకెట్టి ఇలాగ నొక్కొచ్చు. ఇంకండి చూడండి. కెమెరా మీదకి వచ్చే మూతే దీంట్లో లేదంటే వచ్చి దొరకడా. వదిలేయండి కాదు.
రోడ్ లాగా ఉంటది. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లోడింగ్ వేసుకెళ్తున్నాం. లేదండి, లోడింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే హైవే ఎక్కేస్తున్నాం. మరి దుగ్గేల హైవే కొప్పాక అలా వెళ్తే డెంటల్ కాలేజ్. ఎవరికైనా పొలి నొప్పి ఉంటే చెప్పండి. ఎటు స్ట్రైటా? అతికించడం కాదురా, ఈ లాక్లు ఉంటాయి, ఇంటర్లాకింగ్ అని ఉంటుంది. ఈ పైన ఇప్పుడు మా ఎదురుగా మేకలు వస్తున్నాయండి. చెప్పండి, ఎవరికన్నా కావాలితే ఓ మేక నెట్టుకోండి. మాట్లాడు, వద్దులే. చెప్పు అయితే. ఇప్పుడు చెప్పు. మనం అయితే వెళ్తున్నాం కానీ దారిలో మబ్బు రాకుండా బాగుంది. అతను చిన్నకలు ఆడుతుంటున్నారా? అర్థం మీద పడుతున్నాయి చిన్న చిన్నవి లారీలో. మరి బరకం అయితే కట్టేసామండి. ఎదరు వర్షం వచ్చింది కదా అని చెప్పి బరకం కట్టాం. కాకపోతే ఏమైందండి, మొత్తం ఎండ సాగు కొట్టేస్తుంది. ఇప్పుడు ఎండ మామూలుగా లేదా, సర్లే ఇంకేదో కట్టేస్తే అయిపోద్ది కదా. కట్టేసుకొని వెళ్ళిపోయాము, ఇంకెక్కడ ఆగి పని ఉండదు. పాడుకోవాలన్నా అదేనా, నేను కాకినాడ చూస్తాను చూడండి. ఆగుతుంది. ఆడు కట్టే స్లో చేస్తున్నాడా? మనమైతే ఇప్పుడు తాడేపల్లిగూడలో ఉన్నామండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా మబ్బు కింద ఉంది తప్ప ఎక్కడ చుక్క నీరు అయితే లేదు. అదే చుక్క వర్షం కూడా లేదు. మనం ఇప్పుడు పట్టా కట్టినా అంతే, పట్టా కట్టేదాకా వర్షం భయపడతా ఉంటుంది. పట్టా కట్టామంటే ఇంకా అసలు ఒక చుక్క కూడా వర్షం కాదు. ఇక్కడ నుంచి కరెక్ట్గా మా ఊరైతే 33 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. పటాపట్ అయితే దింపేసుకోవాలి. నేను అనుకున్న దానికన్నా ఇప్పుడు అయితే 2 గంటలు లేట్గా నడుస్తుంది మన టైం అయితేనే. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. టకటక మనం వెళ్ళడం, దింపేయడం, ఎమ్మంటే మళ్ళీ హైదరాబాద్ బయలుదేరిపోవడం. వాతావరణం చూస్తుంటే మబ్బు కింద ఉంటుంది. మరి దారిలో ఏం చేస్తుందో, నైట్ ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలండి మనకి. వర్షం వస్తే ఏంటంటే లైట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా అబ్జర్వ్ అయిపోద్దండి. అబ్జర్వ్ అయిపోయిందంటే గుంటలు అలాంటివి ఏమి కనబడవు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హైవే కాబట్టి మ్యాక్సిమం పర్లేదు అనుకోండి. డెఫినెట్లీ ఎవరు కొట్టారో చెప్పుకో. మళ్ళీనా
మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకొక కిలోమీటర్ అయితే వెళ్ళిపోయినట్టే. వాతావరణం కూడా మనకు బాగానే సహకరించిందండి. ఆల్రెడీ మబ్బుగా ఒగ్గ పెట్టుకుని అయితే కూర్చున్నది. ఇంక ఈలోగా మనం వెళ్ళి ఫటాఫట్ దింపేసుకుంటే ఇంక గొడవ అయితే వదిలిపోద్దండి. మరి వెళ్ళి భోజనం అయితే చేసేయాలి. టైం అయితే చాలా లేట్ అయితే అయిపోయింది నేను అనుకున్న దానికన్నాను. ఇప్పుడు ఆ లేట్ అంతా కవర్ చేయాలి. ఏంటంటే మనం పొద్దున్న నుంచి తిరిగి ఉన్న వాళ్ళు స్ట్రెయిన్ అయిపోతే నైట్ నిద్ర సాగొట్టేద్దండి బాబు. ఇప్పుడు అదొకటి చూసుకుంటూ ఉండాలి మనం. మొత్తం ఈ సామాన్లు అయితే మిగిలిన ఇంకా ఫటాఫట్ అయితే దింపేసుకుంటున్నాం. ఇప్పుడు లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్గా మళ్ళీ వెళ్ళి భోజనం చేసా కిరాకైతే ఎట్టాలి. మనమైతే ఇప్పుడు ఏలూరు సామాన్లు అయితే అన్లోడ్ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళాం ఫ్రెష్ అయ్యి భోజనం చేసి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నామండి. ఏంటి ఇవన్నీ తిరిగినాడు కానీ కిరాయి చెప్తలేదు, ఎంత అయిందో ఏంటో చెప్తలేదు అని చెప్తా అనుకుంటున్నారు కదా. చెప్తాను మొత్తం అంతా కూడా ఒక లైన్లో ఎప్పటికి ఇంటికి వస్తాము మళ్ళీ అప్పటికి చెప్తా. 4 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు, మొత్తం అన్నీ కూడా చెప్తానండి క్లియర్గాను.